ఎపిసోడ్ 31. శాన్వి గురించి నిజాన్ని బయటపెట్టిన వర్ష. దేవాంత్ లాస్యలు సైకిల్పై ఊరంతా తిరుగుతూ పాత జ్ఞాపకాల్లో విహరిస్తుండగా గత జన్మలో వారి మరణానికి కారణమైన కుమార్ వర్మ కట్టబడ్డారు. పునర్జన్మెత్తిన రాఘవ ప్రియలను చూసి అతను పగతో రగిలిపోయాడు. అలా సైకిల్ మీద షికారుకెళ్లి ఇంటికి వచ్చిన ఇద్దరిని చూసి, చిన్నయ్య యాడికి పోయావు? అసలే కొత్త తావు, చెప్తే నేను కూడా మీతో వచ్చేవాడిగా అంటూ ఎదురొచ్చాడు రంగయ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాను రంగయ్య. ఏ వెళ్ళకూడదా అని అడిగాడు దేవాంత్. దేవాంత్ గొంతు విని సంధ్య, దేవాంశ్, వర్ష ముగ్గురు అక్కడికి వచ్చారు. నువ్వేంటిక్కడ అని అనుమానంగా అడిగాడు దేవాంత్. ఆఫీస్లో నా ఫ్రెండ్ లేక చాలా బోరింగ్ గా ఉంది సార్. సారీ, మీ పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఇదే ప్రాజెక్ట్ కదా, ప్లీజ్ నన్ను నా ఫ్రెండ్తో ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేసింది వర్ష. దేవాంత్కి మాత్రమే కాదు, లాస్యకి కూడా ఆమె మాటలు నమ్మబుద్ధి కాలేదు. దేవాంత్ ఏం చెప్తాడనని ఆతృతగా చూసింది వర్ష. వెంటనే తాను పట్టుకొని ఉన్న లాస్య చేయి వదిలేసి, హా క్యారీ ఆన్ అని అందరినీ ఉద్దేశించి చెప్పి లాస్యను చూసి, నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు అనేసి ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా బయటకు వెళ్ళిపోయాడు దేవాంత్. సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, బ్రతికిపోయావు. లేకుంటే ఈ పాటికే నీ ఉద్యోగం ఊడి కొన్ని నిమిషాలు అయ్యుండేవి అని చెప్పింది సంధ్య. పదండి పదండి, ఇకెళ్ళి వర్క్ చేసుకుందాం అని తొందర పెట్టాడు దేవాంశ్. కదలకుండా కూర్చొని చీకటి పడే వరకు శ్రద్ధగా ప్రాజెక్ట్ పని చేసుకున్నారు అందరూ. భోజనాల వేలైనా ఇంకా తిరిగి రాలేదు దేవాంత్. పొద్దునలాగా ఇప్పుడు లాస్య కూడా అతనితో లేదు. రంగయ్య కంగారుగా దేవాంత్కి ఫోన్ చేయగా, మీరు కానివ్వండి, నేను అమ్మ దగ్గరికి వచ్చాను, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు దేవాంత్. ఈ ఊరు రావడమే ఫస్ట్ టైం అయితే కొత్తగా ఇక్కడ తనకు దొరికిన అమ్మెవరే అని కుతూహలంగా లాస్యను అడిగాడు దేవాంశ్. బావి దగ్గర సుశీల పడిపోవడం నుండి ఆమెను జాగ్రత్తగా ఇంటికి చేర్చి ఆమె చేతి గోరు ముద్రలు తినడం వరకు అంతా వివరంగా చెప్పింది లాస్య. దేవాంతిక రాడని తెలిసాక మిగిలిన వాళ్ళు తినేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి లేచి చూడగా శాన్వి నుండి ఆమెకు కాల్ వచ్చింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది వర్ష. నేను చెప్పిన పని వదిలేసి మంచి నిద్రలో ఉన్నట్టున్నావు అంటూ వ్యంగ్యంగా అడిగింది శాన్వి. లేదు మేడం, మీరు చెప్పినట్టే ఈ ఊరికొచ్చాను. మీ అనుమానం నిజమే మేడం. ఇవాళ నేను చూసిన దాన్ని బట్టి లాస్య లవ్ చేసింది తన బావను కాదు, దేవాంత్ సార్నే. వాళ్ళిద్దరూ మాత్రమే వెళ్ళి ఊరంతా తిరిగొచ్చారు. కానీ ఒక్క విషయం మేడం, సార్ అస్సలు ఇంట్లోనే ఉండట్లేదు అని ఆ రోజు తాను వచ్చాక జరిగిందంతా వివరించి చెప్పింది వర్ష. అంతా విన్న శాన్వి తర్వాత ఏం చేయాలో వర్షకు చెప్పి కాల్ కట్ చేసింది. కాల్ మాట్లాడిన తర్వాత పడుకోబోతూ పక్కకు తిరిగిన వర్ష తననే చూస్తూ అక్కడ కనిపించిన వ్యక్తిని చూడగానే ఉలిక్కి పడింది. కళ్ళు నలుపుకొని మళ్లీ జాగ్రత్తగా చూసింది. అంతే, గుండె ఆగిపోయిందేమో అన్నట్టు చలనం లేకుండా ఉండిపోయింది వర్ష. అక్కడ తన ఎదురుగా చూస్తున్నది నిజమేనా అని ఇంకా సందేహంగానే ఉంది. ఎదురుగా చేతులు కట్టుకొని ముఖంలో ఎలాంటి భావం లేకుండా సూటిగా ఆమెనే చూస్తూ కనిపించాడతను. అది దేవాంశా లేక దేవాంతా అన్నది ఆమెకు క్లారిటీ లేదు. భయంతో బిగుసుకుపోయిన నోటిని బలవంతంగా తెరిచి సార్ అంటూ పిలిచిందే కాని ఇక ఒక్క మాట కూడా వర్ష పెదవి దాటి బయటకు రాలేదు. వెంటనే ఆ వ్యక్తి చేయి చాపి గదిలో ట్యూబ్లైట్ ఆన్ చేశాడు. అప్పుడు చూసింది వెనుకున్న మరో వ్యక్తిని. ఇప్పుడు దేవాంత్, దేవాంశ్ ఇద్దరూ ఆమె ఎదురుగా ఉన్నారు. అంత కంగారులో కూడా వినయంగా లేచి నిలబడడానికి ప్రయత్నించింది వర్ష. కానీ వారిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా తనని పట్టుకున్నారన్నాక ఎంత ప్రయత్నించినా ఆ మేకపోతు గాంభీర్యం కూడా లేకుండా పోయింది. అడుగున తడబడి మళ్లీ మంచం మీద కూలబడింది. అన్నదమ్ములిద్దరూ పూర్తిగా వర్షకు దగ్గరగా వచ్చి, ఇప్పుడు చెప్పు, ఎంత కమ్ముడు పోయావు అని అడిగారు. దొరికిపోయా అనే భయం మనసులో పెట్టుకుని ఏ సమాధానం చెప్పలేకపోయింది వర్ష. ఫ్రెండ్ను చూడడం కోసం ఉద్యోగాన్ని భవిష్యత్తును రిస్క్ లో పెట్టి వచ్చావంటే నిన్ను నమ్మడానికి మేము నీకు ఎలా కనిపిస్తున్నాం
అంటూ గట్టిగా అడిగాడు దేవాంత్. ఆ మాటకు వర్ష గడగడా ఉనికిపోయింది. ఆగకుండా కళ్ళ వెంట నీరు దారలా కారాయి. ఆమె పరిస్థితి అర్థమైన వాడిలా దేవాంశ్ భుజం మీద చెయ్యి వేసి, చూడు వర్ష, నువ్విది కేవలం డబ్బు కోసమే చేస్తున్నావని అందరూ అనుకోవచ్చు, కానీ నేనలా అనుకోవడం లేదు. నీకు లాస్య అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నువ్వు ఆ శాన్వి కోసం ఎందుకు పని చేస్తున్నావు అని సూటిగా అడిగాడు. కళ్ళలో నీరు ఇంకిపోయేదాకా ఏడ్చింది వర్ష. అంతసేపు అన్నదమ్ములిద్దరూ సహనంగానే ఆమెను చూస్తూ మౌనంగా ఉన్నారు. కాసేపటికి వర్ష కళ్ళు తుడుచుకొని పశ్చాత్తాపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ఉద్యోగం వచ్చిన కొత్తలో రిపోర్ట్ కూడా చెయ్యకముందు దేవాంశ్ స్పెషల్ ప్రాజెక్ట్ కోసం బెంగళూరు వెళ్ళాలని బ్రాంచ్ లో చెప్పిన రోజు లాస్య, దేవాంశ్ ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్లారు. సరదాగా షాపింగ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ సెల్ఫీలు కూడా దిగారు. అలా సరదాగా తీసుకున్న ఆ ఫోటోలు నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. అదే నేను చేసిన తప్పు. కానీ దానివల్ల ఎదురయ్యే నష్టం చవి చూడడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. దేవ తనకు అవసరమైన ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్య ఊరెళ్ళాక ఒకరోజు నాకు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. తెలియని నెంబర్ కదా అని మొదట పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశాను. రెండోసారి కూడా వచ్చింది. అప్పుడు కూడా చూసుకోక దాని గురించి వదిలేశాను. అయితే తర్వాత రోజు అదే నెంబర్ నుండి వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది. అందులో ఒక నడివయసు జంటను కిడ్నాప్ చేసి కూర్చోబెట్టారు. వారు మరెవరో కాదు, మా అమ్మ నాన్న. అది చూడగానే కంగారుగా ఆ నెంబర్కి నేనే కాల్ చేశాను. ఈసారి అటువైపు నుండి రెస్పాన్స్ లేదు. కాల్ లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. చివరకు నా ప్రయత్నం ఫలించి ఫోన్ లిఫ్ట్ చేశారు. చాలా తొందరగా ఉన్నట్టున్నావు. నీ పేరెంట్స్ నీకు కావాలంటే నాకు ఒక పని చేయాలి అని రిలాక్స్డ్ గా వినిపించింది ఒక ఆడగొంతు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎందుకు మా అమ్మా నాన్నలను కిడ్నాప్ చేశావు అని ఏడుస్తూ కోపంగా ప్రశ్నించాను. సమాధానంగా ఒక పెద్ద నవ్వు వినిపించింది. అడుగుతుంటే నవ్వుతావే, ఎవరు నువ్వు అంటూ పెద్దగా అరిచాను. నేను ఎవరినో పోను పోను నీకే తెలుస్తుందిలే, కానీ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అది నువ్వే ఇవ్వగలవు, ఇస్తావు కూడా. నీ వాళ్ళు నీకు కావాలి కదా అని నవ్వుతూ నిమ్మలంగా చెప్పిందామె. ఆమె ఎవరో కాదు, శాన్వి. ఏం కావాలి? నేనే ఎందుకు అని అడిగాను. ఎందుకంటే వాళ్ళను చూసిందే నీ వల్ల కాబట్టి. నువ్వు ఫేస్బుక్ లో ఆ రోజు అప్లోడ్ చేసిన ఫోటోలో ఉన్న ఇద్దరు వ్యక్తుల డే టు డే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి అని చెప్పింది శాన్వి. ఇలాంటివి నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని మొండిగానే వాదించే ప్రయత్నం చేశా. నిన్ను రిక్వెస్ట్ చేయలేదు, చెయ్యాల్సిందే అని ఆర్డర్ వేశాను. ఒక్కసారి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతేనే ఇంత చేసిన నేను చెప్పిన పని చేయకపోతే ఏం చేయగలనో ఊహించుకో అని ఫోన్ పెట్టేసింది శాన్వి. ఈసారి నాకు నిజంగానే భయం వేసింది. అమ్మా నాన్నను ఏమైనా చేస్తుందేమో అని ఎక్కువ ఆలోచించకుండా 2 నిమిషాలకే తిరిగి తనకు ఫోన్ చేశాను. ఏం నిర్ణయించుకున్నావు? నీ పేరెంట్స్ కావాలా వద్దా అని అడిగింది శాన్వి. వాళ్ళిద్దరూ బాబా మరదళ్ళు. లాసే ఇప్పుడు ఇక్కడ లేదు, దేవాంశ్ మాత్రమే ఉన్నాడు అంటూ గుండెల్లో అపరాధ భావం తెలుస్తున్నా తప్పని పరిస్థితుల్లో చెప్పేశాను. గుడ్ గర్ల్, నువ్విలా నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత కాలం మీ వాళ్ళు బ్రతికే ఉంటారు అని చెప్పి నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది శాన్వి. తల్లిదండ్రులను తలుచుకొని ఏడుస్తూ నేను కుప్పకూలిపోయాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జీవితం పూర్తిగా ఆమె చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది అంటూ తన బాధనంతా కక్కేసింది వర్ష. అంతా విన్న తర్వాత కూడా దేవాంత్ శాంతించలేదు. అని గట్టిగా నిట్టూర్చి, ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఇక శాన్వి గురించి తెలుసుకున్న దేవాంత్ ఆమెను ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.